ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎవరు ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా కట్టొద్దన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ను తీసుకువస్తే రేవంత్ రెడ్డి అనవసరపు రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ప్రజల నుంచి డబ్బులు లాక్కునేందుకు కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. దరఖాస్తుదారులు ఎవరూ డబ్బులు కట్టొద్దని, అందరి తరపున బీఆర్ఎస్ ముందుండి కొట్లాడుతుందని తేల్చి చెప్పారు ప్రశాంత్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ విషయంలో మీ అందరికి గుర్తుండి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక సరళతరమైనటువంటి ఒక ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకువచ్చి దానికి ఒక సింపుల్ ఫీజెస్ని పెట్టి అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విధానాన్ని మేము తీసుకొచ్చినాం. అప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మేము అధికారంలోకి రాగానే తప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఎల్ఆర్ఎస్ చేస్తాం, లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తాము అన్న మాటలు మాట్లాడినారు. ఆ రోజేమో మీరు కట్టకండి, మేము వచ్చిన తర్వాత రూపాయి లేకుండా ప్లాట్లు రెగ్యులైజ్ చేస్తాం అన్నోళ్ళు ఇవాళ మళ్ళా 25% రాయితీలు ఇస్తాం, కట్టండి, డబ్బులు కట్టండి అన్న మాట మాట్లాడుతున్నారు. మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము పిలిపిస్తూ ఉన్నాం, ఎవరైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారో మీరు ఒక్క పైసా కట్టకండి, మీ పక్షాన మేము పోరాడతాం, నిలదీస్తాం అసెంబ్లీలో. మీరు ఆ రోజు ఒక్క రూపాయి తీసుకోకుండా లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తామన్నారు, ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అన్న విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం.